హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. అసలు ప్రెజెంట్ అయితేనే స్కూల్స్‌లోకి బర్త్‌డేస్ గానీ, ఏదైనా సెలబ్రేషన్స్‌కి పిల్లలు చాక్లెట్స్ అయితే అలో చేయట్లేదు. సో, అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా, క్విక్‌గా 2 మినిట్స్‌లో చేయగలిగిన స్వీట్ పిల్లలకి బాక్స్‌లో ప్యాక్ చేసి క్లాస్ అంతా డిస్ట్రిబ్యూట్ చేశామనుకోండి, మన పిల్లలు హ్యాపీ, అలాగే అవతల పిల్లలు కూడా డిఫరెంట్‌గా ఇచ్చినట్లు కూడా ఉంటుంది. సో, అది ఎలా చేసుకోవాలి సింపుల్‌గా, అది 2 మినిట్స్‌లో ఎలా అయిపోతుందనేది ఈ వీడియోలో చూపించేస్తాను. త్వరగా రండి వచ్చేయండి. ఇక్కడొచ్చేసి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొనేసి బాదం పప్పు, కాజు పప్పు, అలాగే పిస్తా ఇవి అన్నీ కలిపేసి మనం అలాగే వాల్నట్స్ అంటే ఇంకా మీ దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా అవి కూడా తీసుకోవచ్చు. బట్ ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా కూడా హాఫ్ క్వాంటిటీ. నేను ఇక్కడైతే ఒక హాఫ్ రేషియోలో వచ్చేలాగా అయితే సో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక హాఫ్ కప్ వరకు అయితే తీసుకున్నాను. సో ఇలా హాఫ్ కప్ తీసుకున్న తర్వాత దీని కాంబినేషన్ అండ్ ఫ్లేవర్ మనకి డిఫరెంట్‌గా బాగా టేస్ట్ అనిపించడం కోసం అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పు వరకు అయితే పప్పు తినే పప్పు తీసుకోవాలి. శనగపప్పు తీసుకొనేసి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనకు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వల్ల టేస్ట్ చాలా బాగొచ్చేస్తుంది. బట్ కాకపోతే ఎక్స్ట్రా స్వీట్ ఉంటేనే పిల్లలు తింటారు కాబట్టి నేను ఒక కాల్ కప్పు వరకు అయితే బెల్లం వాడుతున్నాను. మీరు కావాలి అనుకుంటే దాని ప్లేస్‌లో షుగర్ వాడుకోవచ్చు. వాటినన్నిటిని వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఇవి అన్నీ బాగా ముద్దగా రావడం కోసమైతే ఒక ఫుల్ టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసి మరొక్కసారి గ్రైండ్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే మెత్తగా చలిబిండిలాగా బాగా మెత్తగా వస్తుంది. సో మనం కావాల్సిన షేప్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఇలా పిండి అంతా తీసుకున్న తర్వాత అక్కడక్కడ డ్రై ఉంటుంది కాబట్టి సో మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి ఈ విధంగా అయితే కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో మీకు కావాల్సిన షేప్లో అయితే కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ రౌండ్ చేసుకొని మీరు పక్కకు పెట్టుకోవడమే. సో ఇంతేనండి. సో రిమైనింగ్ పిండిని కూడా ఈ విధంగా అయితే మీకు నచ్చిన షేప్‌లో అయితే చేసేసుకొనేసి మీరు ఇంట్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోండి. లేదా వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇలా చిన్న బాక్సెస్ అయితే మనకి మార్కెట్‌లో దొరుకుతాయి. సో అవైలబుల్‌గానే ఉన్నాయి. సో బాక్స్‌కి తగ్గట్టు సైజులో చేసేసి పైన పిల్లలు చూస్తే ఇంట్రెస్టింగ్‌గా తినడం కోసం అయితే మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్‌తో ఈ విధంగా అయితే డెకరేట్ చేస్తే చాలా ఇష్టంగా ఉంటుంది. అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే మా పాప బర్త్‌డే నెక్స్ట్ మంత్ ఉంది. సో ఇలా అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.